హాయ్ అండి, అందరికీ నమస్కారములు. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేను చేసే వంట మెంతికూర పాలకూర వేసి పప్పు చేస్తుంటా అనమాట. నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తాను, చేసి చూపిస్తా. దానికి జోడీగా దానికి కాంబినేషన్ అవిసె గింజల కారం పొడి చేస్తున్నా అండి. అది సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని రోగాలకు మంచిదండి. అది డైలీ ఒక స్పూన్ తిన్నామంటే చాలా మంచిది అనమాట. ఇది గుండె జబ్బులకు కానీ, హెయిర్ ఫాల్కి కానీ, ప్రతి ఒక్కదానికి, బీపీ కంట్రోల్కి కానీ ప్రతి ఒక్కదానికి మంచిదండి ఈ అవిసె గింజలు. మీరు కూడా చేసుకోండి. అవిసె గింజల పొడి కూడా బాగుంటుందండి, చాలా బాగా. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಇವತ್ತು ಫ್ಲೆಕ್ಸ್ ಸೀಡ್ಸ್ ಖಾರದ ಪುಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹೌದಾ? ಅದರ ಜೊತೆಗೆ ಮೆಂತಿ ಮತ್ತು ಪಾಲಕ್ ಪಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಚಲೋ ಇರ್ತದೆ ಬಿಡಿ. సరేనా, చేద్దామా? ఇంకా ఓకే, సరే చేద్దామండి. ఇంకా చూడండి, నేను ఒక కట్ట మెంతికూర, ఒక కట్ట పాలకూర తీసుకున్నా. ఇవి ఒలిచి పెట్టుకున్నా అనమాట. దానికి ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నా. ఇవి శుభ్రంగా కడుక్కుందాం ఇప్పుడు. చూడండి, కందిపప్పు శుభ్రంగా కడుక్కున్నా. ఇవి కూడా ఆకుకూరలు 2 సార్లు మంచిగా కడుక్కొని ఇట్లా దేవి వేసుకోవాలండి. ఇసుక ఏమన్నా ఉన్నా కూడా అడుగుకు వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు పచ్చిమిరపకాయలు కోస్తావా పప్పులోకి? కడుక్కొని కట్ చేసి వేసుకుందాం దీంట్లో. తొందరగా గడి చేయి శుభ్రా. చేస్తున్నా, లేట్ అవుతుంది. మొన్న దీనికన్నే టైం అంతా వేస్ట్ చేసుకుంటే తొందరగా చేస్తాను. పంట నొప్పితోటి గమనియలే, ఏదో వెరైటీ కనపడుతుండవి నీ కటింగ్. నువ్వు అంతా డిఫరెంట్గా చేపించినవే కటింగ్, స్టైల్గా అంటే ఇది కటింగ్ షాప్ పిల్లోడు అంకుల్, ఇది నీకు బాగుంటది కటింగ్ అని చేసిండు. ఏ దాంట్లో బాగుందా? స్టైల్ ఉందిలే, బాగుంది. థ్యాంక్ యూ, వెల్కమ్. చాలా అయ్యి సగం సగం. నీట్గా ఏ పని బట్టి నాకు తారాడుతా చేస్తుంటావు శుభ్రా. నువ్వు పట్ట చేసి పక్కన వేసేయాలి. ఎవరు సాల్ వచ్చింది నీకు? ఇంత నీట్గా చేస్తుంటావు. ఏ పని పట్టినా సగం కింద సగం పైన వేసుకుంటా. రాలేదు. చూడండి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకుంటే మెదిపేటప్పుడు తొందరగా మెదుగుతాయండి. దీంట్లోకి టమాటా కూడా వేసుకుందాం. చూడండి, నేను కొంచెం కారం కూడా వేసుకుంటుండా. కొంచెమే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటుండా. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఉప్పు 2 స్పూన్లు వేస్తుండా. కట్ చేసిన టమాటా వేయి శుభ్రా. 5 వేసిన టమాటాలు 5 కట్ చేసిన. చింతపండు కూడా కొంచెం వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టుకుందాం. చూడండి, వాటరు 1 గ్లాస్ వేసుకుంటుందా. ఇంకా కొంచెం వేసుకోవాలండి, 1.5 గ్లాస్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకా హై ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు పక్కన ఈ అవిసె గింజలు పొడి చేయటానికి బాండీ పెట్టుకుంటున్నా. చూడండి, ఫ్లెక్స్ సీడ్స్ నేను 1 కప్పు తీసుకున్నా. అవి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదండి. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయినాయి అనమాట. చిటపటాని సౌండ్ వస్తాయి.
వేగినప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు 1/2 కప్పు తీసుకున్నా నేను. చూడండి ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇవి కూడా చిటపట అనేటప్పుడు తీసుకోవాలి పక్కకి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తుందండి. చూడండి ఒక 1/2 కప్పు మినపప్పు తీసుకున్నా నేను. మీకు పొట్టు మినపప్పు లేకుంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోండి. ఇది కొంచెం కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు లైట్గా ఫ్రై అయిందండి. నేను ఎండుమిరపకాయలు వేసుకుంటుండా. ఒక 25 దాకా తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే ధనియాలు కూడా వేసుకోవాలండి. చూడండి ఇవి మాడనీయకూడదు. ఇప్పుడు ధనియాలు వేసుకుంటుండా 1/2 కప్పు. శుభ్ర కరివేపాకు కూడా ఇప్పుడే వేయాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఒక 2 స్పూన్లంతా. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కరివేపాకు కూడా వేసుకుంటుండా. ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నా కరివేపాకు కూడా. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకూడదు. మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు అన్నమాట. వేయించుకుంటేనే ఫ్లేవర్ భలే వస్తుందండి. ఈ మినపప్పుది, ధనియాలు, ఈ కరివేపాకు అన్నీ. చూడండి ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇవన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ కానీ రోట్లో దంచకడం కానీ చేయాలండి. అంతే వేడివేడిగా పడితే ఫ్లెక్స్ సీడ్స్ ఆయిల్ వచ్చి ముద్ద ముద్దగా అవుతుంది అనమాట. అలా చేయకండి. చల్లారిన తర్వాత పట్టుకుందాం. ఇంకా చూడండి ఈ ఫ్లెక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి. తింటే కొంచెమన్నా మన ఆరోగ్యము చూసుకోవాలి కదా, కాపాడుకోవాలి కదా మనము. ఈ గుండె జబ్బులకు మంచిదంట. బీపీ కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. అన్నిటికి మంచిది. వెయిట్ లాస్కి కూడా మంచిదంట. అందుకే మేము చేసుకుంటున్నాం అన్నమాట. ఎయిర్ ఫాల్ ఫుల్ అవుతుందండి మాకైతే. అందుకని నేను ఈ అవిసె గింజల పొడి రెడీ చేసుకుంటుండా. ప్రతిరోజు తినాలంట. మన ఆహారంలో ప్రతిరోజు 1 స్పూన్ అన్న ఈ అవిసె గింజల పొడి ఉంటే చాలా మంచిదంట అండి. ఇంకా ఈ చల్లారే వరకు పప్పు చూసి ఎనుపుకుందాము. చూడండి పప్పు చూసుకుందాం ఉడికింది లేదనేది. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎనుపుకుందాం పప్పు. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని పప్పు తిరగమాత వేసుకుందామండి. తిరగమాత అని మా అత్త అంటది అనమాట. మేమైతే తాలింపు అంటాం. చూడండి ఆయిల్ వేసుకుందాం. మూడు గంటల ఆయిల్ వేసుకున్నా అండి. చూడండి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటుండా.
చూడండి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుంటుండే. ఇవి బ్యాడిగి మిరపకాయలు అనమాట. ఈ బ్యాడిగి మిరపకాయలు టేస్ట్ బాగుంటాయండి తాలింపులో ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లబాయ వేసుకుంటుండ. తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు ఇస్తావు శుభ్ర. కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు ఈరోజు మ్యాచింగ్ అయింది డ్రెస్. మ్యాచింగ్ అయిందా ఈరోజు? లేట్ ఉందా నీకు? ఏమో నేను వేసుకుని నువ్వు వేసుకున్న తర్వాత నేను వేసుకున్నా. అదే నన్ను చూసి వేసుకున్నావేమో అనుకుంటున్నా. నిన్ను చూసి వేసుకోలేదు. అర్జెంటుగా వీడియో చేయాలని ఉన్నది ఏదో ఒకటి వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే పప్పు అంత టేస్ట్గా ఉంటుంది. ఇట్లా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు. మా ఆయన ఇంతే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేస్తాడండి తాలింపు. నేను ఎప్పుడు చెప్తుంటా తాలింపు బాగా ఫ్రై కానీ అని. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. చూడండి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలు అయింది అండి. సిమ్లో పెట్టుకున్నా నేను. చూడండి ఉడుకుతుంది పప్పు. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం కరెక్ట్ సరిపోయింది లేదనేది. కరెక్ట్ సరిపోయిందండి. ఇంకేం అవసరం లేదు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. పప్పు రెడీ అయింది. ఇంకా పోయి పొడి కారం దంచుకుందామండి. చాలా వెయిట్ ఉందండి క్యాస్ట్ ఐరన్ కడాయి. శుభ్ర ఉప్పు తీసుకురా. ఉప్పు డబ్బా ఒక స్పూన్ తీసుకురా. చూడండి ఫస్ట్ ఈ ఫ్లెక్స్ సీడ్స్ వేసి దంచుకుందాం. మీరు మిక్సీ పట్టుకుండే మాట అయితే మొత్తం వేసి ఒకేసారి మిక్సీ పట్టుకోండి. శుభ్రా చెప్పు. దంచరాదు కొంచెం ఆడ నిలబడి చూడకుంటే. దంచు నువ్వు కొద్దిగా. దంచుతుండాలి నువ్వు రా. నువ్వైతే గబక్కిన మెదుగుతాయని కాదు వస్తుండవు. మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ టేస్ట్ వేరే ఉంటది. దంచుకున్న టేస్ట్ దంచుతుంటా పక్క పడ్డాయని రోట్లకి ఇట్లా చేయి. గట్టిగా దంచకయ్యి జారిపోతాయి. మళ్ళా ఉప్పేస్తుండా. ఉప్పేస్తే జారవు అన్నమాట. కొంచెం మెదిగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. చూడండి కొంచెం మెదిగినాయి కదా. ఇప్పుడు నువ్వులు వేసుకుంటుండా. దంచు శుభ్ర బాగా దంచు. గబగబ దంచు. దంచుతుండా మెదగొద్దు. ఇన్నింటాయి. ఈరోజు టైంకి ఉండవు కాబట్టి నీతో దంచిపిస్తుండ. లేదంటే నేనే దంచాల్సి వచ్చేది. స్మెల్ అదిరిపోతుంది శుభ్ర. చాలా బాగా వస్తుంది. అందుకే ఈ పచ్చట్లో వేసుకున్నా గానీ అంత రుచి ఉంటది. పచ్చడిలో వేసుకోకూడదు. అదంతా ఇది జెల్ టైప్ అవుతుంది పచ్చడిలో వేస్తే. పొడి చేయాలి. అందుకే నా పౌడర్ చేసి ఇవి ఉడకబెట్టుకొని జెల్ టైప్ తీసి కూడా జుట్టుకు రాసుకుంటారు. అది కూడా మంచిది అనమాట. నానబెట్టి బాగా ఉడకబెట్టుకొని జుట్టుకు పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని తల స్నానం చేస్తే జుట్టు ఊడేది ఆగుతుందంట. ఏం చేస్తావు నాకు ఊడిపోయే దాంట్లోనే ఉంది జుట్టు అంతా పెరుగుతా. అందుకే చేసుకుంటుండే. ఏందో ఈ మధ్య అంతా పండు నొప్పి లేచి
ఏందంటారు కదా, పీత కష్టాలు పీతయి, సీత కష్టాలు సీతయి, నా కష్టాలు నాయి అన్నట్టు అయిపోయింది. ఎందుకు నువ్వు స్వీట్ కూడా ఎక్కువ తినవే? నీకు ఫుల్ హ్యాపీ కదా నాకు పండు నొప్పి లేచినప్పుడు. మొన్న నవ్వుతా చెప్తున్నది వీడియోలో, ఆవిడకు పండు నొప్పి అండి అందుకే రాలేదని. నీకు నొప్పి లేస్తే నాకు బాధ, కానీ నేను వీడియోలో చూడలే. మళ్ళీ అద్దరిపోయే స్మెల్ వస్తుంది, ఇంకా ఎన్ని వేస్తే కదా బాగా వస్తుంది. చూడండి మెదిగింది, పక్కకు తీసుకుందాం. తీసుకురా, పక్కకు తీస్తా. ఇది రోలు చిన్నదని ఇది పక్కకు తీసుకొని తర్వాత ఒట్టి మిరపకాయలు ఇది దంచుకుంటా అండి. లేదంటే అన్నీ ఒకే దాంట్లో అయినా వేసి దంచుకోవచ్చు, రోల్ పెద్దగా ఉంటే. దీంట్లో ఉప్పు వేయకుండా ఇంకా బెల్లం వేసుకొని దంచుకుంటే భలే ఉంటుంది. ఆ లడ్డు కూడా నువ్వులు అన్నీ వేసుకున్నాం కదా, బాగుంటుంది. ఒట్టి కొబ్బరి వేసుకొని చిన్నగా దంచు మీద పెడతా. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. స్మెల్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. మెదిగింది లే శుభ్రా, పక్కకు తీసి కొంచెం మొట్టి కొబ్బరి దంచు. మొత్తం దంచిపిస్తున్నావు ఈరోజు. దంచు శుభ్రా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? నేను ఒక్కదాన్నేనా తినేది? తింటాము, నువ్వు కొద్దిగా ఎక్సర్సైజ్ కావద్దు. అవుతుందిలే, అవుతా ఉంది కానీ. కొంచెము ఒట్టి కొబ్బరి వేసి దంచుకోవాలండి. దంచు. ఇది కూడా వేస్తా. ఎన్ని పడ్డాయి కదా, బలం ఇది తిన్నా కూడా. పిల్లలకు పెట్టినా చాలా బలం. పప్పులా మెదిగింది కదా శుభ్ర, ఒట్టి కొబ్బరి ఇది వేస్తుండ చూడు. దంచు. ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో. కొంచెం ఉప్పు పడుతుంది శుభ్ర. ఇంకా సరిపోతుందిలే. దంచు. తెల్లగడ్డలు వేస్తా అంటే ఒక్కసారి వేస్తా అది మెత్తగా అవుతాయి మళ్ళీ తెల్లగడ్డలు వేస్తే. ఇంకా ఫైనల్గా తెల్లబాయలు వేసుకోవాలండి. నేను 3 తెల్లబాయలు తీసుకున్నా, వేసుకుంటుండా. కచ్చపచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచకూడదు తెల్లబాయలు. రెడీ అయిందండి. ఇంకా శుభ్ర సార్లు ఇంకా దంచడం చాలా తీసుకో. ఇంకా పక్కకు తీస్తాం. గుమ్మగుమ్మలు 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 అని గుమ్మగుమ్మలు ఆడుతుంది పొడి చూడండి. మంచి గ్లాస్ సీసాలో వేసుకొని భద్రపరుచుకుంటే నెల రోజులైనా మంచిగా ఉంటుందండి. ఇట్లా తెల్లగడ్డలు ప్రతి ఒక్క ఐటెంలో వేసుకుంటా అండి, వాతానికి మంచిదండి. పక్షవాతం అనేది రాకుండా ఉంటుంది, చాలా మంచిది.
అందుకే పెద్దోళ్ళు కూడా అప్పటి నుంచి కూడా ఈ యొక్క తెల్లగడ్డలు ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తారండి. బో స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది, గుమ్మగుమ్మ వాసన. ఇంకా పప్పులకి ఈ కారం కాంబినేషను. ఇంట్లో వైట్ రైస్లోకి నెయ్యి ఏదైనా వేసుకొని తిన్నా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా, చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫ్లెక్స్ సీడ్స్లో. ఏ విధంగా అయినా తీసుకోవచ్చండి ఫ్లెక్స్ సీడ్స్. పౌడర్ చేసుకొని డైలీ మనము వంటలు చేసుకుంటాం కదా, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ, ఆ ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు ఒక స్పూను, చాలా మంచిది. రెడీ అయిందండి, ఇంకా వెళ్ళి తిందామండి. ఇప్పుడు శుభ్ర వేసాను ఇంకా వైట్ రైస్ చూడు, చాలా ఇంకా పప్పు వేసుకో నువ్వే. పది రోజుల నుంచి అండి వేడి వేడి తినేది లేదు, కొంచెం గట్టి పదార్థాలు తినేది లేదు, మెత్తటి తింటా ఉండా. పప్పు వేస్తావట నీకు సార్. డైలీ ఉదయం ఇడ్లీలు తింటా ఉండనమాట, సాఫ్ట్ తినమన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుందండి పళ్ళది, రూట్ కెనాల్ జరుగుతుంది. మళ్ళా రేపు పోవాలి. వేసుకో, నెయ్యి వేసుకుంటావా? నెయ్యి వేసుకుంటానండి. వేడేసాను రైస్ మీద, పప్పులో చాలు. ఇంకా నేను కొంచెం వేసుకుంటా. బాబా స్మెల్ అదిరిపోతుందండి. ఫస్ట్ ఈ పొడి కారంతో తింటుందా. పొడి కారం అదిరిపోయిందండి. రండి ఫ్రెండ్స్ తిందాం అందరము. చూడండి ఎట్లా ఉందో. డైలీ 2 ముద్దలన్నా తినండి, అదిరిపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. రండి ఫ్రెండ్స్ తిందాము. ఏమి రుచిందండి, బా అదిరిపోతుంది. ఇంకా మాటలు లేవు. ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకేముంది శుభ్ర, ఈ పొడి ఒట్టి పొడితోనే తినొచ్చు. చాలా రుచి ఉంది, చాలా. అదిరిపోయిందండి, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఇంతే యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి. నేను ఏ విధంగా చేసినా ఆ విధంగా. పొడి కారము, పాలక్ మెంతికూర పప్పు కూడా మంచిగా కుదిరిందండి, అది కూడా టేస్ట్ బాగుంది. పప్పులల్లోకి, రసంలోకి, చారులల్లోకి, వీటిలల్లోకి బాగా ఈ పొడి కారం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయండి, ఇంతే చేసుకోండి మీరు కూడా. నా బర్త్డేకు చాలా మంది విజిట్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఛానల్ని తప్పకుండా ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.